గీ నడుమ దొంగలు ఏడబడితే ఆడనే ఉంటారు, దొంగతనాలు చేస్తాండ్రు. ఆఖరికి పుణ్యం కోసం వచ్చిన భక్తులను సుత ఈడ్చిపెడతనే లేరు. భక్తి ముసుగులు వచ్చి నయా ట్రెండ్ చాలు చేసిర్రు. ఏడ ఎప్పుడు ఎట్లా దొంగతనం అవుతుందో అనే ఆలోచన సుతం చేయలేం. అయితే శివాలయంలో గిసొంటి ఒక క్రేజీ దొంగతనం బయటపడ్డది. మరి ఆడ దొంగ ఏం చేసిండు, ఆయన కథ ఏందో చూద్దాం పారి. ఒక అక్క స్వామిని దర్శించుకుందామని గుడికి వచ్చింది. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా గుడిమూల అనే ఊళ్ళున్న ఒక శివాలయంలో దేవుణ్ణి మొక్కుతాండ్రు. ఎప్పటిలాగే దండాలు పెట్టుకుంటాండ్రు. స్వామికి కోరికలు చెప్తాండ్రు భక్తులు. గడ హుండి కనిపిస్తుందా? దాని మీద ఒక అక్క హోండా యాక్టివా బండి తాళాలు పెట్టింది. పూజ, దేవుడు, భక్తి ఈ అన్నింటి నడుమ అక్క బండి తాళాలు సెల్ ఫోన్ను హుండి మీదనే పెట్టి లోపట్లకు పోయింది. తీరా మొక్కులైనాక చూస్తే ఆడ తాళాలు లేవు, ఫోన్ లేదు, బయట బండి లేదు. గాక హుండీ మీద తాళాలు పెట్టిన కాడ నుంచి గుళ్ళె భక్తులు లెక్క నడుచుకుంటా హుండీ కాడనే నిలుచుండో ఒక దొంగ. ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అయితని తెలియదో ఏం పాడో. కానీ టైం చూసి మెల్లగా హుండీ దానికి పోయి బండి తాళాలను ఫోన్లను తీసుకొని జేబులు వేసుకొని ఏం తెలియనట్టు పోయిండు. బయటకొచ్చి హోండా యాక్టివా బండిని చాలు చేసిండు. పోలీస్ స్టేషన్ పోయి ముచ్చట చెప్పినాక ఆ సార్లు వచ్చి సీసీ కెమెరా చెక్ చేస్తే దొంగ బయట పడ్డాడు. గుళ్ళల్లుండే హుండీల మీద కన్నెత్తారు గాని హోండా తాళం మీద కన్నేసిండుకి దొంగ. గందికే ఇంట్లున్న బయటున్న ఏడున్న జర్ర పైలం. ఇంటి దొంగను ఈశ్వరుడైనా వాటలేడు అంటారు. కానీ ఆ దేవుని గుళ్ళనే దొంగతనాలు అవుతున్న ఈ కాలంలో సీసీ కెమెరాలు అయితే జర దొంగ ఎవరో చెప్తానాయి. మరి పైలముల్లా చెప్పేది చెప్పినాం, అటెన్క మీ ఇట్టం మరిగా.